ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ పట్ల వివక్షతగా వ్యవహరించడం సరికాదని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కరకయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన నిధులు కేటాయించకపోవడానికి నిరసిస్తూ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన చేశారు. ఇక అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ కొనసాగించారు. ఒకవైపు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పేదల అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పేదల పట్ల నిధుల కేటాయింపు చేయకుండా విపక్షకన వ్యవహరిస్తూ ఉండడం అందని తెలిపారు. మన రాజ్యాంగం రచించినటువంటి ప్రీతమ నేత అంబేద్కర్ గారికి వినతి పత్రం వచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి నాడు దేశంలో అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఉన్నటువంటి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం కాదది, ఒక ధనికులకు ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పేద రాష్ట్రం, నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువగా గిరిజనుల ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎలాంటి